నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే. ది గ్రేట్ యాక్టర్ మోహన్ బాబు గారి 50 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి చెప్పండి సార్. అంటే మోహన్ బాబు గారి ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా రిలీజ్ అయ్యి 50 ఏళ్ళయింది. 'స్వర్గం నరకం'. ఈ సినిమాకి మామూళ్ళయ్య గారని ఆయన ప్రొడ్యూసరు. ఆయనతో పాటు రామతారకం, భాస్కర్‌రావు అని ఇంకో ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు కాకినాడ. వీళ్ళు దాసనారాయణరావు గారికి ఫ్రెండ్స్. దాసరి గారితో సినిమా చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు అంతకుముందు కూడా ఆయనతో జర్నీ ఉంది వీళ్ళది. అయితే దాసనారాయణరావు గారి 10వ సినిమా ఇది ఓకే. 'స్వర్గం నరకం' అనేది. తాత మనవడుతో ఆయన ప్రయాణం మొదలైంది. మొదలైన తర్వాత ఈ 10వ సినిమా పూర్తిగా కొత్త ఆర్టిస్టులతో చేయాలి అని అనుకున్నాడు ఆయన. అంటే టోటల్‌గా ప్రతి పాత్రలోనూ కొత్త నటుడు కనిపించాలి, కొత్త నటి కనిపించాలి. పాత నటీనటులు ఎవ్వరూ కూడా ఈ సినిమాలో ఉండకూడదు అని అనుకున్నాడు. అనుకోవడానికి కారణం ఏంటంటే ఆదుర్తి సుబ్బారావు గారు చనిపోయారు అప్పుడే. ఆదుర్తి సుబ్బారావు గారు దాసనారాయణరావు గారికి అభిమాన దర్శకుడు. దాంతో ఆయనకి ట్రిబ్యూట్ చెప్తూ, ఆయనకు అంకితం ఇస్తూ ఒక సినిమా తీయాలి అని అనుకున్నాడు ఈయన. ఆయన ఆదుర్తి సుబ్బారావు గారు 'తేనె మనసులు' అనే సినిమాతో టోటల్‌గా ప్రతి పాత్రకి కొత్త ఆర్టిస్ట్‌నే తీసుకొని చేశాడు ఆయన. సో, ఆ 'తేనె మనసులు' రెఫరెన్స్ ఈయనకి, దాసరికి. ఆ రెఫరెన్స్‌లో ఇక్కడ కూడా 2 జంటల్ని పెట్టాడు అక్కడ. కృష్ణ అలాగే రామ్మోహన్. స అలాగే అక్కడ ఇద్దరు ఫీమేల్ ఆర్టిస్టులు కూడా కొత్త వాళ్ళనే తీసుకున్నారు. సంధ్యారాణి, సుకన్య. తీసుకున్నారు కాబట్టి ఈయన కూడా ఇక్కడ 2 జంటల్ని పెట్టాడు. ఒక జంట ఈశ్వరరావు, జయలక్ష్మి. రెండో జంట మోహన్ బాబు, అన్నపూర్ణ. ఇప్పటికీ నటిస్తున్నారు ఆవిడ, అన్నపూర్ణ గారు. జయలక్ష్మి గారు చనిపోయారు. ఆవిడ కెరియర్ మంచి పీక్‌లో ఉండగానే ఆవిడ చనిపోయారు. అది కొంచెం మిస్టీరియస్ డెత్. ఓకే. అలా ఈ 2 జంటలు ప్రధానంగా తీసుకుని వీటి మధ్య జరిగేటువంటి కథని 'స్వర్గం నరకం' అనే టైటిల్‌తో ఆయన చేశారు దాసరి గారు. అది అప్పటి వరకు భక్తవత్సలం నాయుడు ఈయన పేరు, మోహన్ బాబు పేరు. ఈ భక్తవత్సలం నాయుడిని మోహన్ బాబుగా మార్చాడు ఆయన, దాసరి గారు. అందుకని దాసనారాయణరావు గారిని గురువుగా భావిస్తాడు ఈయన, మోహన్ బాబు. నిజానికి అంతకుముందే ఇండస్ట్రీలో ఉన్నాడు ఆయన. నటుడు అవుదామని వెళ్ళినప్పటికీ అవకాశాల కోసం వెతికేటువంటి ప్రయత్నంలో ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఈ పనిచేసే క్రమంలో చిన్న చితక పాత్రలు పోషించాడు ఆయన. మధ్య మధ్యలో సినిమాలో అక్కడక్కడ కనిపించేవాడు. అయితే ఏది కూడా జనాలు గుర్తుపెట్టుకునే పాత్ర కాదు. కన్నవారి కలలు అని శోభన్ బాబు గారి సినిమా ఒకటి ఉంది. రాజేష్ ఖన్నా గారి 'ఆరాధన' సినిమాకి రీమేక్ అది. ఆ సినిమాలో పైలట్ తను, శోభన్ బాబు. ఆయన పక్కన సహ పైలట్లు కొంతమంది ఉంటారు, ఒక టీం. ఆ టీంలో ఒకటిగా మోహన్ బాబు కనిపిస్తాడు. అప్పటికి మోహన్ బాబు కాదు ఆయన. అలాగే అల్లూరి సీతారామరాజు సినిమా 74లో రిలీజ్ అయింది. మే 1వ తారీఖు రిలీజ్ అయింది ఆ సినిమా. అందులో సీతారామరాజు జీవితంలో సీత అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది అని అంటారు. లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అయితే ఈ సీత అనే క్యారెక్టరు ఆయన్ని ప్రేమించి ఆయన వెళ్ళిపోతాడు. ఈ ప్రేమను కూడా కాదని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ చేస్తారు. ఆ పెళ్లి మండపంలోకి బుట్టలో తీసుకొస్తారు పెళ్లి కూతుర్ని. ఆ బుట్టలోంచి దింపాలనుకుంటున్నప్పుడు చనిపోయి ఉంటుంది తను. ఆ పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కుమారుడు మోహన్ బాబే. ఓకే. ఏమీ డైలాగ్ ఉండదు ఆయనకి. జస్ట్ ఆ బుట్ట తీసుకొచ్చి పెళ్లి కుమార్తె చనిపోయింది అంటారు. ఇతను పెళ్లిపేటల నుంచి లేచి నిలబడతాడు. అంతే షార్ట్. ఇలా ఒక 5-6 సినిమాల్లో ఆయన కనిపిస్తాడు. ఒక నాగేశ్వరరావు గారి సినిమాలో కూడా ఎక్కడో కనిపిస్తాడు ఈయన. ఇలా నడుస్తూ ఉన్న టైంలో ఆయన ఈ 'స్వర్గం నరకంలో' క్యారెక్టర్ కోసం ప్రయత్నం చేస్తూ విజయవాడ వచ్చాడు ఆయన. విజయవాడలో షూట్ జరిగింది అది. వచ్చిన టైంలో ఆ క్యారెక్టర్కి ముందు ఇంకో 2-3 అనుకున్నాడు ఆయన. ఆ అనుకున్న వాళ్ళల్లో జీవా కూడా ఉన్నాడు. అయితే జీవాకి కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోవడం, ఆయన కమ్యూనికేషన్ అంది వచ్చే టైంకి ఇక్కడ
మోహన్ బాబు ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఇదే టైంలో విజయవాడకు చెందిన ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉన్న అతన్ని కూడా ఆ క్యారెక్టర్ కోసం అనుకున్నారు. అతను దాసరి గారికి నచ్చలేదు. ప్రొడ్యూసర్ల వైపు నుంచి ప్రపోజల్ అది. ఫైనల్గా ఇతనైతే బాగుంటుంది అనుకున్నారు. ఆ టైంకి ఇతను అంటే మెడ్రాస్ నుంచి తెప్పించాలనుకున్నారు, కానీ అతను ఇక్కడే ఉన్నాడు ఆ క్యారెక్టర్ కోసం అని తెలిసి వెంటనే తీసుకుని షూట్ మొదలుపెట్టారు. బుజ్జులు అనే ఒక ఆయన ఉండేవాడు ఆ రోజుల్లో విజయవాడలో. వాళ్ళ ఇంట్లో షూట్ మొదలైంది అది. అలా టోటల్గా విజయవాడలోనే తీశారు సినిమాని. ఆ సినిమాలో ఈయనది నెగిటివ్గా మొదలై పాజిటివ్గా ఎండ్ అయ్యేటువంటి క్యారెక్టర్ మోహన్ బాబుది. ఈశ్వరరావుది పాజిటివ్గా మొదలై నెగిటివ్గా ఎండ్ అయ్యేటువంటి క్యారెక్టర్. అలా రివర్స్ క్యారెక్టర్లు చేశారు. ఈశ్వరరావు గారికి చాలా పేరు వచ్చింది ఆ సినిమాలో మోహన్ బాబు కంటే కూడా. అయితే విచిత్రంగా తర్వాత సినిమా ఆయన భలే దొంగలు చేశాడు కేఎస్ఆర్ దాస్ గారి డైరెక్షన్లో. కేఎస్ఆర్ దాస్ అంటే కృష్ణ గారితో దాదాపు 40 సినిమాల పైన చేశాడు ఆయన. కృష్ణ గారు చేసిన 350 సినిమాల్లో 45 సినిమాల వరకు దాస్ గారివే. ఆయన దగ్గర కూడా పనిచేశాడు ఇతను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. అందుకని ఆయన భలే దొంగలు అనే సినిమాలో క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ క్యారెక్టర్కి మోహన్ బాబు చాలా జీవం పోసాడు. విపరీతమైన పేరు వచ్చింది, తనకి గుర్తింపు వచ్చింది. దాంతో ఈశ్వరరావుని క్రాస్ చేసి వెళ్ళిపోయాడు ముందుకి. అయితే అది పాజిటివ్ క్యారెక్టరే కానీ విలన్ షేడ్స్ ఉంటుంది. యాక్చువల్గా ప్రాణ్ లాంటి వాడు, సత్యనారాయణ లాంటి వాడు చేయదగిన పాత్ర అది. ఆ క్యారెక్టర్ని మోహన్ బాబు తనదైన పద్ధతిలో చేశాడు. రెండోది, మోహన్ బాబు అభిమానించే నటుడు నాగభూషణం గారు. నాగభూషణం గారితో కలిసి నటించాడు ఆ సినిమాలో మోహన్ బాబు. అలా ఆయనకి ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా భలే దొంగలు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా అదే బ్యానర్ త్రిమూర్తి మూవీస్, అదే బ్యానర్లో కేఎస్ఆర్ దాస్ గారి డైరెక్షన్లోనే దొంగలకు దొంగ సినిమా, కృష్ణ గారే అందులో కూడా హీరో. ఆ సినిమాలో కృష్ణ గారి తమ్ముడు పాత్ర, అది నెగిటివ్గా కనిపించే పాజిటివ్ క్యారెక్టర్. అది కూడా అది విపరీతంగా పేరు తీసుకొచ్చింది. ఇక అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. విలన్ వేషాలు చేశాడు ఆయన. అయితే మోహన్ బాబు ఎప్పుడూ కూడా మెయిన్ విలన్గా తక్కువ సినిమాలే చేశాడు ఆయన. అంటే 16 ఏళ్ల వయసు ఇలాంటి సినిమాల్లో ఆయన మెయిన్ విలన్గా కనిపిస్తారు. కానీ పెద్ద హీరోల సినిమాల్లో, అంటే అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు, వీళ్ళ సినిమాల్లో రావు గోపాలరావు లాంటి వాడు ప్రధాన విలన్గా ఉండి ఆ విలన్ కుమారుడిగా మోహన్ బాబు కనిపించేవాడు. అలా రావు గోపాలరావు గారికి చాలా సినిమాల్లో కొడుగ్గా మోహన్ బాబు కనిపిస్తాడు. ఇలా మొదలైంది ఆయన ప్రయాణం. ఈ జర్నీలోనే ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఎవరు ఎఫర్ట్ చేయనటువంటి ఒక క్యారెక్టర్ ఆయన చేశాడు. అంటే పొయిటిక్ విలని. పొయిటిక్ విలని అనే పదమే కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. అంటే ఆయనకు అద్భుతమైన సాహిత్య స్పృహ ఉంటుంది, విపరీతంగా చదువుతాడు, మాట్లాడితే కవిత్వం చెప్తూ ఉంటాడు, కానీ విలన్. అలా ఒక క్యారెక్టర్ని గోరంత దీపం సినిమా కోసం ముళ్ళపూడి వెంకటరమణ గారు క్రియేట్ చేశాడు. దాన్ని మోహన్ బాబు గారు చాలా అద్భుతంగా నటించాడు. ఆయన చాలా పేరు తెచ్చినటువంటి క్యారెక్టర్ అది. అందులో అంటే మోహన్ బాబు గారికి ఎర్లీ డేస్లో ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక ఊతపదం ఉండేది. ఎట్లా కొట్టాను దెబ్బ అంటాడు ఒక సినిమాలో 16 ఏళ్ల వయసులో. అలాగే చక్రమే రక్కర్ అంటాడు దాస్ గారి సినిమాలో. ఇలా ఒక ఊతపదం ఉండేది ఆయనకి ప్రతి సినిమాలోనూ. ఇలా అంటే అన్ని విధాలుగాను జనాల్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, అంటే తన వైపు దృష్టి మళ్లించాలి ఆడియన్స్ది. అలా ఆడియన్స్ అటెన్షన్ని ఎలా గ్రాబ్ చేయాలి అనే విషయంలో తనకి కొన్ని టెక్నిక్స్ తెలుసు నటుడిగా. అందులో ఒకటి డైలాగ్లో విరుపులు. అలాగే పొయిటిక్ విలని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ పొయిటిక్ విలనీతో పాటు కామెడీ విలని చేయటం కూడా ఆయన చాలా అద్భుతంగా రక్తి కట్టించేవాడు మోహన్ బాబు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే బుచ్చిబాబు లాంటి సినిమాల్లో చాలా అద్భుతంగా చేశాడు ఆయన. కానీ ఆయనకి
కామెడీ విలని అనగానే మోహన్ బాబు అనగానే గుర్తొచ్చేది దేవతలో క్యారెక్టర్. దేవతలో చాలా అంటే ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. ఎవరైనా కామెడీ విలని చేయాలంటే ఒకసారి ఆ సినిమా చూడాలి. చాలామంది రంగస్థల నటుల మీద కూడా ఆ రోజున మోహన్ బాబు ప్రభావం ఉండేది. ముఖ్యంగా డైలాగుల విరుపులో. అంటే ఆ రోజుల్లో చాలా కాలేజెస్‌లో అంటే వార్షికోత్సవం సందర్భంగా నాటకాలు వేసేవాళ్ళు. ఆ నాటకాలు వేసే నటుల్లో ఎవరికైనా విలన్ క్యారెక్టర్ వస్తే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మోహన్ బాబుని అడాప్ట్ చేసుకునేవాళ్ళు. అలా ఒక బలమైన ప్రభావం వేశాడు మోహన్ బాబు తెలుగు ప్రేక్షకుల మీద. ఈ టైంలో ఆయన 82లో ఆయన లక్ష్మీ ప్రసన్న మూవీస్ అనే బ్యానర్ ప్రారంభించి 'ప్రతిజ్ఞ' అనే సినిమా తీశాడు. ఆ 'ప్రతిజ్ఞ' అనే సినిమా ఆయనకి చాలా పేరు తీసుకొచ్చింది. హిట్ మూవీ. ఆ తర్వాత ఆయన చేసిన ప్రయత్నాలేవి కలిసి రాలేదు. ఫెయిల్యూర్స్ వచ్చినాయి. దాంతో ఆయన హీరోగా వద్దు అనుకుని విలన్‌గా మళ్ళీ అటువైపుకి టర్న్ తీసుకున్నాడు. బాలకృష్ణ గారి 'దొంగరాముడు' అలాగే చిరంజీవి గారి 'మంచి దొంగ' ఈ సినిమాలతో ఆయన మళ్ళీ విలన్ టర్న్ అయ్యాడు. మళ్ళీ అవకాశాలు వచ్చినాయి ఆయనకి. అంటే ఒక బలమైన విలన్ కోసం ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. ఈయన హీరో క్యారెక్టర్లకు వెళ్ళిపోయినప్పుడు ఒక వాక్యూమ్ క్రియేట్ అయింది. ఆ వాక్యూమ్‌ని మళ్ళీ మోహన్ బాబే ఫిల్ చేశాడు. ఇండస్ట్రీ ఆయన వెనకాల పరిగెట్టింది మళ్ళీ. ఇలా వెడుతున్నటువంటి టైంలో ఆయన ఒక మలయాళం సినిమా రీమేక్ రైట్స్ కొన్నాడు. 'మోహన్ లాల్' సినిమా. కొని దాన్ని తెలుగులో ఎవరితో చేయాలి అనుకున్నప్పుడు రకరకాల అంటే తను చేయాలనుకోలేదు హీరో క్యారెక్టర్. ఏం సినిమా సార్ అది? 'అల్లుడు గారు'. ఓకే. 'అల్లుడు గారు' సినిమా ఎవరితో చేయాలి అనుకున్నప్పుడు అంటే రాఘవేంద్రరావు గారు డైరెక్టర్, అది ఫిక్స్ అయింది. బాలకృష్ణ గారి పేరు కూడా దొర్లింది ఈ చర్చల్లో. బాలకృష్ణతో చేస్తే అలా ఉంటుంది అనే అభిప్రాయం కూడా వచ్చింది. ఆ టైంలో ఒక్కసారి మనం మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తే అలా ఉంటుంది అనిపించింది. ఈ ప్రపోజల్ డైరెక్టర్ నుంచే వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన సరే ఓకే చేద్దాం అంటే ఆ క్యారెక్టర్‌లో మోహన్ బాబు మేనరిజమ్స్ ఉపయోగపడేటువంటి సన్నివేశాలున్నాయి. అందుకని మోహన్ బాబుని నువ్వే చేసేస్తే బెటర్ కదా! ఇప్పుడు వాళ్ళ కోసం, వీళ్ళ కోసం చూడటం కన్నా కూడా. అంటే ఈయన సరే మళ్ళీ చూద్దాం ఒక ప్రయత్నం అని చెప్పి ఆ సినిమా మీద ఆయనకేమి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. క్యాజువల్‌గా చేశాడు. ఆయనకి మలయాళం సినిమా నచ్చింది, కొన్నాడు రైట్సు, తీశాడు అంతే. సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత అది మంచి విజయాన్ని నమోదు చేసింది. దాంతో మళ్ళీ ఆయన హీరోగా మారాడు. అదే టైంలో ఆయన నెక్స్ట్ 'పరుచూరి బ్రదర్స్' బి. గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన 'అసెంబ్లీ రౌడీ' ఇంకా ఆయన్ని మళ్ళీ విలన్ వేషాలు చూసే అవకాశం లేకుండా చేసిందది. అది ఆ టైంలో చాలా సెన్సేషనల్ హిట్ అది. 'అసెంబ్లీ రౌడీ' పర్టిక్యులర్‌గా క్యారెక్టర్ విపరీతంగా కనెక్ట్ అయింది జనాలకి. అలాగే మోహన్ బాబుకి మ్యూజికల్ టేస్ట్ చాలా మంచి టేస్ట్ ఉంది ఆయనకి. అంటే ఆయన ఎర్లీ డేస్‌లో సినిమాల్లో మోహన్ బాబు ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే స్థాయి ఇమేజ్ సంపాదించిన తర్వాత ఆ రోజుల్లో ఆకాశవాణిలో ప్రత్యేక జనరంజని కార్యక్రమాలొచ్చాయి. ఇప్పుడు ఎలాగైతే ఆర్టిస్టులని యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తున్నాయో, ఆ రోజుల్లో ఆకాశవాణి వాళ్ళు ప్రత్యేక జనరంజని అనే పేరుతో ఆ టైంలో ఫామ్‌లోకి వస్తున్న ఆర్టిస్ట్‌ని కూర్చోబెట్టి ఒక 1 అవర్ ఇంటర్వ్యూ చేసేవారు. అలా ఆయనతో ఆ రోజుల్లో 79 ఆ టైంలో ఒక ప్రత్యేక జనరంజని వచ్చింది విజయవాడ స్టేషన్ నుంచి. దాంట్లో ఆయన మాట్లాడిన మాటలు, కొన్ని పాటలు ప్లే చేస్తారు దానిలో. వాళ్ళని బాగా ఇన్‌స్పైర్ చేసినటువంటి మ్యూజిక్ ఆల్బమ్స్ అన్నీ ఆ రోజు ప్లే చేస్తారు. ఆయన ఘంటసాల గారి 'పుష్ప విలాపం' ఇవన్నీ ప్లే చేయించాడు ఆ రోజు. దాంతో ఇతను విలన్‌గా కనిపిస్తాడు గానీ, ఇతనిలో కొంత ఈస్థెటిక్స్ ఉంది. అలాగే ఒక పొయిటిక్ ఇది ఉంది. అలాగే మంచి మ్యూజిక్ లవర్ ఇతను అనేటువంటి ఒక ఇంప్రెషన్ జనాల్లో పడింది ఆ ప్రత్యేక జనరంజన్ నుంచి. మోహన్ బాబు సినిమాల్లో కూడా పాటలు బావుంటాయి. అది దానికి ఆయన అంటే 'అల్లుడు గారి' సినిమాకి మహదేవన్ గారిని తీసుకోవటం, ఆ తర్వాత ఆయన
మొత్తం జర్నీ అంతా కూడా మ్యూజిక్ బాగుంటుంది ఆయన సినిమాల్లో. ఈవెన్ పెదరాయుడులో పాటలు కావచ్చు, యేసుదాస్ గారితో పాటలు పాడించుకోవటం. అది గృహప్రవేశం సినిమా నుంచి మొదలైంది. అది ప్రభాకర్ రెడ్డి గారి సొంత సినిమా. అందులో మొదటిసారి ఆయనకి యేసుదాస్ గారు పాడారు. ఇక అక్కడి నుంచి తన సినిమాల్లో యేసుదాస్తో కనీసం 2 పాటలు పాడించడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. మోహన్ బాబు గారి స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ఆయన చాలా ఎమోషనల్గా నటించగలడు. అలాగే ఆయన డైలాగ్ చెప్పటంలో ఏ మాడ్యులేషన్లోనైనా కానీ డైలాగ్ను చాలా ఎఫెక్టివ్గా చెప్పగల ఆర్టిస్టు అనేటువంటి ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు ఆయన. ఆ ఇమేజ్ మీద దాని మీద వర్కౌట్ అయ్యే క్యారెక్టర్సే ఆయనకి సక్సెస్లు ఇచ్చినాయి. ఏ సినిమా అయినా కావచ్చు, అది అసెంబ్లీ రౌడీ కావచ్చు, పెదరాయుడు కావచ్చు. అలాగే ఆయన ఇంకొక రీమేక్ చేశాడు మలయాళం నుంచి, అది కూడా రవిరాజ పినిశెట్టితో చేసినటువంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చినాయి. రాయుడు అని ఒక సినిమా చేశాడు పెదరాయుడు తర్వాత. ఈ రెండిటికంటే ముందు ఎం ధర్మరాజు ఎంఏ అని ఒక సినిమా చేశాడు. నిజానికి అప్పటికి కొంచెం క్రైసిస్లో ఉన్నాడు ఆయన. 2-3 ఫ్లాపులు చూసి ఉన్నాడు. ఆ టైంలో తనలో ఉన్న బలాలు అంటే కొంత నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి పాజిటివ్ క్యారెక్టర్స్ తను బాగా ప్లే చేయగలడు. అది తన స్ట్రాంగ్ పాయింట్గా ఆయన ఫీల్ అయ్యాడు. దానికి సెట్ అయ్యే క్యారెక్టర్ అది ఎం ధర్మరాజు ఎంఏ. అది చేశాడు ఆయన. విపరీతమైన పేరు వచ్చింది ఆ క్యారెక్టర్లో. ఒక రకంగా అంటే ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా థియేటర్లోంచి బయటకు వచ్చిన ప్రతి వాళ్ళు బాగుందన్నారు సినిమాని. అక్కడి నుంచి మళ్ళీ ఒక వేవ్ మొదలైంది ఆయన. ఇప్పటికీ ఎవరైనా వెళ్ళి ప్రాపర్ విలన్ క్యారెక్టర్ ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఈ రోజుకి. మోహన్ బాబు అంటే కేవలం హీరో కాదు. మోహన్ బాబు అంటే తనతో తన సమకాలీనులందరితోనూ కలిసి నటించాడు ఆయన. చిరంజీవి గారితో నటించాడు, అలాగే నాగార్జునతో నటించాడు, వెంకటేష్తో నటించాడు. ఇలా అంటే విలన్గా నటించాడు. చిరంజీవితో అంటే వాళ్ళిద్దరూ కలిసి హీరోలుగా 2-3 సినిమాలు చేశారు. పట్నం వచ్చిన పతివ్రతలు బాగా పేరు తెచ్చిన సినిమా. అలాగే కిరాయి రౌడీలు అని క్రాంతి కుమార్ గారి సినిమాలో కూడా వీళ్ళిద్దరూ హీరోలుగా చేశారు. మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలు ఇవి. ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్తోనూ ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే కొండవీటి సింహం, అలాగే దానికి ముందు సింహబలుడు, ఆ సినిమాల్లో ఎన్టీఆర్తో చేశాడు ఆయన. ఎన్టీఆర్తో అంటే ఆయన చాలా అగ్రెసివ్గా నటించేటువంటి సన్నివేశంలో ఆయనకు ధీటుగా నటించినటువంటి ఒక క్రెడిట్ ఉంది మోహన్ బాబుకి. కొండవీటి సింహం సినిమాలో తల్లి చనిపోయింది, అంత్యక్రియలకు నువ్వు రావాలి అని ఒక దుర్మార్గుడైన కొడుకుని అడగటానికి వస్తాడు తండ్రిగా ఎన్టీఆర్. వచ్చినప్పుడు ఆ పక్కన ఉన్న చిన్న కర్ర ఇలా పడేసి ఇది పట్టుకెళ్ళి నువ్వు అంత్యక్రియలు చేసుకో, నేను రాను అని చెప్పాలి. ఆయన చాలా ఎమోషనల్గా ఉంటాడు. ఆ క్యారెక్టర్ వేరే హీరోతో చేయిద్దామని ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా మోహన్ బాబు అయితే న్యాయం చేస్తాడని ఆయన పట్టుకొచ్చారు. నిజంగానే న్యాయం చేశాడు ఆయన. ఆయన ఏమాత్రము తొణకడు బెనకడు. అంటే ఎన్టీఆర్ చాలా ఆవేశంగా ముందుకొచ్చినప్పటికీ అలా నిలబడతాడు స్టబన్గా. నిలబడి ఆ కర్ర ముక్క ఇచ్చి వెళ్ళి నువ్వు ఏదైనా చేసుకొని ఒక సంబంధం లేదు, నేను రాను అని చెప్పాలి. ఆ సీన్ మోహన్ బాబు తప్ప ఇంకొకళ్ళు చేసే పరిస్థితి కాదు ఆ రోజున. అది అలాంటి క్రెడిట్ సాధించినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి ఆయన కెరియర్లో. అందుకని మోహన్ బాబు తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుంటాడు. ఆయన హిట్స్ ఇచ్చాడా లేకపోతే ఫ్లాప్స్ ఇచ్చాడా ఇవన్నీ పక్కన పెట్టేస్తే నటుడిగా మోహన్ బాబు ఒక అద్భుతం. అంటే దాసనారాయణరావు గారు పరిచయం చేసిన బాలచందర్ గారు తమిళ్లో కమల్ హాసన్, రజనీకాంత్లను పరిచయం చేసినట్టుగా ఈయన పరిచయం చేయకపోయినా మురళీమోహన్ దాసరి గారి ప్రోడక్టే. అంటే ఆయన సినిమాల నుంచి ఆయన ఎదిగాడు. అలాగే మోహన్ బాబు, వీళ్ళిద్దరూ కూడా చివరి వరకు దాసరి గారి పట్ల అదే గురుభావంతో ఉండేవారు. ఇప్పటికీ దాసరి పట్ల ఆ గురుభావం ఉంది ఆయనకి. గురువు గారు అనే మాట్లాడతాడు ఆయన. దాసరి గారి పేరు ఎప్పుడు చెప్పడు.
గురువుగారి సినిమాలు అనే చెప్తాడు. అలా భక్తవత్సలం నాయుడుగా ఆయన ఇండస్ట్రీకి ప్రవేశించి ఎర్లీ డేస్లో చాలా కష్టాలు పడ్డాడు ఆయన. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అవకాశం రావడానికంటే ముందు తను బతకటం కోసం కేసరి హై స్కూల్లో ఫిజికల్ ట్రైనర్గా పనిచేశాడు ఆయన. డ్రిల్ మాస్టర్ అంటారు కదా, ఆ డ్రిల్ మాస్టర్ ఉద్యోగం చేస్తూ ఒక రూమ్లో అద్దెకుండేవాడు ఆయన మెడ్రాస్లో. ఆయన రూమ్మేట్ గిరిబాబు. ఓకే. గిరిబాబు, మోహన్ బాబు వాళ్ళిద్దరూ రూమ్ షేర్ చేసుకుని ఉండేవాళ్ళు. ఆయన నటుడిగా ఆయన ప్రయత్నాలు, ఆయనకు జగమే మాయలో అవకాశం వచ్చింది వెంటనే. ఆయన అక్కడి నుంచి అల్లుకు వెళ్ళిపోయాడు. మోహన్ బాబు గారు కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో ఆయన చాలామంది డైరెక్టర్లతో, అంటే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండగా కోదండరామిరెడ్డి గారు వీళ్ళందరితోనూ ఫ్రెండ్షిప్ ఉండేది. బి గోపాల్, ఇలా తనతో పాటు ట్రావెల్ అయినటువంటి డైరెక్టర్లకి చాలా పెద్ద హిట్స్ ఇచ్చాడు ఆయన. రవిరాజాతో అంటే ఒక స్వర్గం నరకం సినిమాకి ఆయన అసోసియేట్ డైరెక్టర్ రవిరాజా, దాసరి గారి దగ్గర. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం ప్రతి సందర్భంలోనూ కనిపిస్తుంది. అంటే మోహన్ బాబు జీవితంలో పెద్ద హిట్స్ రవిరాజా పినిశెట్టి చేతుల్లోంచి వచ్చినవి. అలాగే ఆయన కెరియర్ ప్రారంభంలో ఆయన చేసిన తూర్పు పడమర సినిమాలో క్యారెక్టర్, అదే క్యారెక్టరు తమిళ్లో అపూర్వ రాగంగళ్ సినిమా. అది రజనీకాంత్కి మొదటి సినిమా, ఆయన తెర మీద కనిపించిన మొదటి సినిమా అది. అదే క్యారెక్టర్ తెలుగులో మోహన్ బాబు చేశాడు ఆ సినిమా రీమేక్లో. ఆ క్యారెక్టర్ తనకి ఇవ్వమని అడిగాడు రజనీకాంత్ దాసరి గారి ఇంటికి వెళ్ళి. అడిగితే లేదు, నేను ఆల్రెడీ మోహన్ బాబుకి కమిట్మెంట్ ఇచ్చాను, తనతోనే చేయిస్తున్నానని చెప్పాడు ఆయన. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య స్నేహం, రజనీకాంత్కి మోహన్ బాబుకి. ఆ స్నేహం ఇప్పటికీ అలాగే ఉంది. అయితే ఆ టైంలో మోహన్ బాబుని సలహా అడిగాడట రజనీకాంత్. ఏమని, నేను తెలుగు సినిమాల మీద ఫోకస్ చేయను. అప్పటికి తెలుగులో ఆయన ఒక 5-6 సినిమాలు చేస్తున్నాడు. ఈరంకి శర్మ గారి చిలకమ్మ చెప్పింది ఈ సినిమాలు, అలాగే రాఘవేంద్రరావు గారి ఆమె కథ, ఇవి చేశాడు ఆయన. తెలుగులో ఫోకస్ చేయనా, లేకపోతే తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి, అటు ఫోకస్ పెట్టనా, ఎటు వెళ్తే బాగుంటుంది అని మోహన్ బాబుని సలహా అడిగితే, మోహన్ బాబు నువ్వు తమిళ్లో కాన్సన్ట్రేట్ చేయటమే బెటరు, తెలుగులో యంగ్ జనరేషన్ చాలా వచ్చింది, అక్కడ వాక్యూమ్ క్రియేట్ అవుతోంది, నెమ్మదిగా శివాజీ గారు పెద్ద వయసుకు వచ్చేసాడు, ఆయన ఇండస్ట్రీ నుంచి అంటే ఇంకా పెద్ద పాత్రల్లోకి షిఫ్ట్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి, కాబట్టి ఆ వాక్యూమ్లో ఎమర్జ్ అవటానికి అవకాశం ఉంటుంది, కాబట్టి నువ్వు తమిళ మీద కాన్సన్ట్రేట్ చేయటమే బెటరు అని సలహా చెప్పాడు ఆయన. ఆ సలహా వర్కౌట్ అయింది ఒక రకంగా రజనీకాంత్. అయితే ఈ మధ్య ఒక వేదిక మీద మాట్లాడుతూ ఆ సీన్ని రిపీట్ చేశాడు ఆయన రజనీకాంత్. చేసి, మోహన్ బాబు నాకు మిత్రుడు, ఇలా సలహా చెప్పాడు, నేను దాని ప్రకారమే తమిళ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టాను, అయితే తెలుగులో తనకు పోటీ అవుతానని నన్ను అటు డైవర్ట్ చేశాడా మోహన్ బాబు అని ఒక అనుమానం ఉంది అన్నాడు ఆయన. ఓకే. ఆయన ఊరికనే జోవియల్గా అన్నాడు, కానీ నిజానికి ఆయన్ని అలా తమిళ ఇండస్ట్రీకి వెళ్ళు అని చెప్పడం ద్వారా ఆయన లబ్ధి పొందాడు. ఓకే. అలా ఒక మంచి అడ్వైజ్ చేశాడు ఆయన ఫ్రెండ్కి. అందుకని ఇప్పటికీ వాళ్ళ మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే శరత్ కుమార్ యాక్ట్ చేసిన ఒక సినిమా ఆయనకి నచ్చి, అది తెలుగులో మోహన్ బాబు అయితే బాగా చేయగలడు అని తను రైట్స్ కొని మోహన్ బాబుకి ఇచ్చి, నువ్వు సినిమా చేయి, దీన్ని బాగుంటుంది అని చెప్పి చేయించాడు. అందులో తను కూడా ఒక లీడ్ రోల్ చేశాడు, పాపారాయుడు క్యారెక్టర్. అదే పెదరాయుడు సినిమా. పెదరాయుడు సినిమా మోహన్ బాబు గారి బ్రెయిన్ చైల్డ్ కాదు. రజనీకాంత్ ఆ సినిమా చూసి ఒరిజినల్ వెర్షన్ తమిళ్లో, ఇది మోహన్ బాబు అయితే బాగుంటుందని ఆయన కొని ఈయనకి ఇచ్చాడు. ఓకే. ఇచ్చి చేయించాడు ఆ సినిమా. అది సెన్సేషనల్ హిట్ అయింది. ఒక రకంగా ఆయన కెరియర్లో ఎప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా కానీ అప్పుడు ఏదో ఒక సినిమా ఒక పెద్ద హిట్ ఇచ్చి ఆయన మళ్ళీ ట్రాక్ ఎక్కించడం అనేది కనిపిస్తుంది. అది అల్లుడు గారు కావచ్చు, ఎం ధర్మరాజు ఎంఏ కావచ్చు, పెదరాయుడు కావచ్చు, ఇలా ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ ఉన్నాయి ఆయనకి ఆయన కెరియర్లో, స్వర్గం నరకం నుంచి చూసుకుంటే.
ఎన్టీఆర్తో ఆయన చేసిన మొదటి సినిమా సింహబలుడు. ఆ సినిమాలో కూడా చాలా అనుభవాలు ఉన్నాయి. అంటే ఎన్టీ రామారావు గారితో ఫైట్ సీన్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన రియల్గానే కొడతాడు. అమ్మో! ఓకే. అది కొంచెం ఇబ్బంది ఆయనతో, ఎన్టీ రామారావు ఎన్టీ గారితో. రామారావుతో. ఓకే. ఈయన అంటే ఆయన కత్తి పెట్టి కొడితే ఈయన కిరీటం ఎగిరి కింద పడాలి. ఓకే. అది షాట్. రాఘవేంద్రరావు గారు డైరెక్టరు. ఆయన అప్పటికి చాలా యంగు. ఎవరూ చెప్పే పరిస్థితి లేదు. ప్రకాష్ రావు గారు ఆ రోజు సెట్లో లేడు. ఈయన కోదండరామిరెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమాకి. నాకు లైట్గా అలా పెట్టండి ఆ కిరీటం, ఆయన కొట్టగానే పడిపోతుంది, అయిపోతుంది షాట్ అనుకున్నాడు ఈయన. అలాగే పెట్టారట. పెడితే ఆయన కొట్టాడు, పడిపోయింది. ఆయన డైరెక్టర్ని పిలిచి కోపడ్డాడు. ఏంటది ఇలా అనగానే పడిపోయింది, అది అమ్మో! ఎమోషన్ లేకుండా. ఓకే. కాబట్టి అలా కుదరదు, మీరు గట్టిగా పెట్టండి. ఓకే. పెట్టిన తర్వాత ఆయన కొడితే ఆయన కిందకు వచ్చి నెక్స్ట్ షాట్ వద్దు, ఈ రోజు కుదిలేయండి, నాకు తల దిమ్మెక్కిపోయింది, కొంచెం టైం ఇవ్వండి ఓకే. అని అడిగితే లేదు ఆయనకి. అంటే రామారావు గారు చాలా తక్కువ కాల్ షీట్లు ఇచ్చాడు ఆ సినిమాకి. ఓకే. అందుకని రేపటి నుంచి దొరకడు ఆయన. కాబట్టి ఏదైనా ఇది ఈరోజు కంప్లీట్ అవ్వాల్సిందే, నువ్వు ఏవైనా అనుకో అంటే నా వల్ల కాదు అన్నట్టు ఈయన. మరి క్యారెక్టర్లు ఎందుకు చేస్తున్నావు, మానేసి ఇంటికి వెళ్ళిపో. ఎవరన్నారు అలా? రాఘవేంద్రరావు గారు. ఓకే. అంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు కష్టం గుర్తించట్లేదు, మార్నింగ్ నుంచి నేను ఈ ఫైట్లో ఉన్నాను, ఆయనతో తన్నులు తింటూనే ఉన్నాను, ఇంకా ఈయన ఈరోజు ఈవినింగ్ లోపు కంప్లీట్ చేయాలంటాడు ఏమిటి అని చెప్పి చివరికి కోదండరామిరెడ్డి గారి దగ్గర తన బాధను వ్యక్తం చేసి ఆయన చెప్పాడట, అలా ఉండదే, ఆయనదే ప్రయారిటీ, ఆయన డేట్స్ అయిపోతున్నాయి అన్నది వీళ్ళ గొడవ, రేపు ఒక షాట్ ఉంది అది క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి ఈరోజు ఇది కంప్లీట్ అయిపోవాలి, మళ్ళీ డేట్స్ అంటే అది గొడవ, ఆయన మళ్ళీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు, అందుకని ఈరోజు అయిపోవాలి, నువ్వు కష్టమో నష్టమో చేసేయాలి, సరే కానివ్వండి అని చెప్పి అలా చేసి ఆ సినిమాలో ఆయన ఎన్టీఆర్ దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆకట్టుకున్న తర్వాత అప్పుడు కొండవీటి సింహం అప్పుడు ఆయనే అడ్వైజ్ చేశాడు, అతను సింహబలుల్లో చేశాడు కదా, అతన్ని పెట్టేస్తే పోతుంది అని. ఇలా మోహన్ బాబు ఎన్టీఆర్తో ఒక అటాచ్మెంట్ ఉంది ఆయనకి, అందుకనే ఇప్పటికీ అన్నయ్య అంటాడు. అలాగే ఆయనతో తన బ్యానర్లో ఒక సినిమా చేయాలి అనే కోరికతో మేజర్ చంద్రకాంత్ సినిమా ఆయనతో చేయించాడు. ఆ టైంలో ఆయన చాలా పొలిటికల్గా చాలా బిజీగా ఉన్నాడు. అంటే 89 ఎన్నికల్లో ఓడిపోయాడు ఎన్టీఆర్. ఓడిపోయిన తర్వాత తిరిగి 94 ఎన్నికల్లో గెలిచాడు ఆయన. 94 ఎన్నికలకి ప్రిపేర్ అవుతున్నాడు ఆయన. ప్రచారము, వ్యూహరచన ఇవి జరుగుతున్న టైంలో వీళ్ళు వెళ్ళి సినిమా చేయమని అడిగారు. అడిగితే చేశాడు ఆయన. ఆ సినిమా చాలా అప్పటికి సెన్సేషనల్ హిట్ అది.